ఆంధ్ర ఊటీ అరకు వ్యాలీ చలి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. రేపటి నుంచి 3 రోజుల పాటు చలి ఉత్సవాలు గ్రాండ్ గా జరగనున్నాయి. ఉర్రూతలూగించే అడ్వెంచర్స్, ఎలి రైడ్స్ ఒక పక్క, గిరిజన సాంప్రదాయ కార్నివాల్ మరోపక్క, ఎటు చూసినా ధూమ్ధామ్ వాతావరణమే కనిపించనుంది. ఏజెన్సీ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు అరకు ఫెస్ట్ ను అట్టహాసంగా నిర్వహిస్తోంది పర్యాటక శాఖ. కోల్డ్ ఫెస్టివల్ కోసం ప్రభుత్వం ₹1 కోటి కేటాయించింది. చలి ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏపీఓ అభిషేక్ పర్యవేక్షిస్తున్నారు. అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో ప్రధాన వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ వేదికపై పలు రాష్ట్రాల గిరిజన కళాకారులు తమ కళల్ని ప్రదర్శించనున్నారు. రేపు జానపద కళాకారులతో భారీ కార్నివాల్తో అరకు ఫెస్ట్ స్టార్ట్ అవుతుంది. మంత్రి కందుల దుర్గేష్ చలి ఉత్సవ్ ప్రారంభిస్తారు. 7 రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారులు సంప్రదాయ ప్రదర్శనలు చేయనున్నారు. దేశంలో ఉన్న గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలను ఉత్సవాల ప్రాంగణంలో ప్రదర్శించనున్నారు. కేవలం కల్చర్ ఒకటే కాదు, అడ్వెంచర్స్ కూడా ఈ వేడుకల్లో కనువిందు చేయనున్నాయి. హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్ తో పాటు తొలిసారి హెలి రైడ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అరకు వ్యాలీ మొత్తం హెలికాప్టర్తో విహంగ వీక్షణం చేయడం మరుపురాని అనుభూతిగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. నిజానికి అరకు అంటేనే అందం, ఆనందం. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు మహాపండుగ. ఇక్కడ ఉండే కొండలు, లోయలు, జలపాతాలే కాదు, వణికించే చలి, కమ్ముకునే పొగమంచు అందమే. బలిసిల వయ్యారాలు, ప్రకృతి అందాలను చూసేందుకు 2 కళ్ళు చాలవు. పొగమంచుతో ఆకాశమంతా వెండి మబ్బులు దర్శనమిస్తాయి. చల్లని మంచు కురిసే వేళ అరకు తన అందాలను ఆరబోసినట్టు కనిపిస్తూ ఆహ్లాదాన్ని పంచుతుంది. అరకు, లంబసింగి, వంజంగిలో మంచు మేఘాలను చూస్తుంటే వెండి మబ్బుల ఆకాశం దిగివచ్చిందా అన్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి చిల్లింగ్ క్లైమేట్ లో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం కోల్డ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది ఏపీ పర్యాటక శాఖ. అది